ఇవాళ 30వ రోజు అండ్ 5 వింత విషయాలు జరిగినాయి గత 36 గంటల్లో ఈ యుద్ధానికి సంబంధించి. మీరు జాగ్రత్తగా వినాలి స్వామి. పాయింట్ నెంబర్ 1, పాకిస్తాన్ వచ్చి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చింది, వీ విల్ బీట్ ద హెల్ అవుట్ ఆఫ్ యూ అని. అది మనం మాట్లాడదాం క్లియర్గా మాట్లాడదాం ఎందుకు వచ్చింది, ఏ పరిస్థితుల్లో ఇచ్చింది అని. పాయింట్ నెంబర్ 2, ఇరాన్ కొన్ని మిజైల్ ఇజ్రాయెల్ మీద వేసింది. ఆ మిజైల్స్ మీద థ్యాంక్ యూ ఇండియా. Iran has launched another wave of missile strikes on Israel. But what has caught global attention is not just the attack itself, it is what was written in the missiles. Thank you to people of India. That message painted on weapons of war is now అని మన భారతదేశం పేరు రాస్తుంది, అది ఇజ్రాయెల్ వెళ్ళి కొడుతుంది ఇవాళ. దీనివల్ల ఇజ్రాయెల్కి భారతదేశానికి ఏమైనా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉందా? అసలు ఎందుకు రాసింది, రాయాల్సిన అవసరం ఏమొచ్చింది, భారతదేశం అంత ఎదుగు ఇరాన్కి ఏం చేసింది, అది కూడా మనం ఇవాళ మాట్లాడాలి. ఇకపోతే 3వ విషయం, ఇవాళ మనం తింటున్న భోజనం ఉంది కదా, మనకి ఏమనిపిస్తుంటుంది, మాక్సిమం మొన్న హైదరాబాద్లో చూసినట్టు లేదా అక్కడ మనం చూసినట్టు, ఓకే డీజిల్కి పెట్రోల్కి ధరలు పెరుగుతాయేమో ఫ్యూచర్లో, క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ తగ్గుతుందేమో, ఒక్కొక్క బ్యారెల్ $200 టచ్ చేస్తుందేమో, 1970s తర్వాత ఆ స్థాయి క్రైసిస్ మనకి రాలేదేమో అని అనుకుంటున్నాం కదా. ఇది ఇవాళ నేను బిగినింగ్ నుంచి మాట చెప్తుంటా, ఇది ఒక రిపిల్ ఎఫెక్ట్ లాగా. ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద మిజైల్ వేసినా, అమెరికా వెళ్ళి ఇరాన్ మీద మిజైల్ వేసినా, లేదా గల్ఫ్ రీజియన్లో ఎక్కడ మిజైల్ కొట్టినా దానివల్ల జరిగే నష్టం ఏంటో తెలుసా? అది రిప్లై ఎఫెక్ట్లో వెళ్ళి మనం తినే భోజనం మీదకి వస్తుంది. అది ఇవాళ మనం తినే ఫుడ్ దగ్గరికి. అది ఎలా? ఇవాళ మనం బయటకు వెళ్ళి కొనుక్కునే కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉంది. అది దేనివల్ల? ఆ యుద్ధానికి దీనికి సంబంధం ఏంటో కూడా మనం క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేయాలి స్వామి. 4 దినాన్ని అమెరికాకి ఇచ్చిన ఒక స్వీట్ వార్నింగ్. ఎవరు ఎంత ఒప్పుకోకపోయినా కూడా ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు. కానీ ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ కానీ రెజీమ్ చేంజ్ జరగకపోతే, అమెరికా అనుకున్నది సాధించకపోతే, మానిటరీగా కానీ జియోగ్రఫికల్గా కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరు ఎక్కువ లూజ్ అవుతున్నారు అంటే కొంచెం ఇరాన్ లూజ్ అవుతుంది. బికాస్ వాళ్ళు ఈగోకి తీసుకున్నారు, ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ. కంటిన్యూస్గా బాంబింగ్ జరుగుతుంది ఇవాళ ఇరాన్ మీద. ఇవాళ ఇరాన్కి సంబంధించి ఒక న్యూక్లియర్ ఫెసిలిటీని మళ్ళీ కొట్టారు. దానికి ఇది ఇజ్రాయెల్ కొట్టింది, దాని పేరు టక్కన నాకు గుర్తురాట్లేదు, కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఇన్ ఇరాన్. ఇరాన్ దీన్ని ఎంత హార్ట్కి తీసుకుందంటే, ఈసారి మనం టిట్ ఫర్ టాట్ కాదు, మీరు మమ్మల్ని కొడితే మేము మిమ్మల్ని కొట్టడం కాదు, ఈసారి మేము కొట్టే దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందంటే మీరు ఆలోచించడానికి కూడా మీరు భయపడతారు అని చెప్పడం కాదు, చేసింది కూడా. సౌదీలో ఒక ప్రిన్స్ సౌదీ ఎయిర్ బేస్ అని ఉంటుంది. ఇప్పటి వరకు దాన్ని చాలా ప్రెస్టీజియస్ ఎయిర్ బేస్, అది అమెరికాకి సంబంధించింది. సౌదీ అరేబియాలో ఉంది. సౌదీ అరేబియా కూడా ముందు చాలా క్లియర్గా ఉంది, మీరు వేరే దేశాన్ని కొట్టకపోయినా మా దేశం జోలికి మీరు రావద్దు, మా మీదకి మీరు వస్తే అది యుద్ధం ప్రకటించినట్టే అని మొహమ్మద్ బిన్ సల్మాన్ నుంచి ప్రతి ఒక్కరు చెప్తున్నారు అక్కడ. అండ్ ఆల్సో ఇదే ప్రిన్స్ సౌదీ ఎయిర్ బేస్ ఇప్పటి వరకు కొట్టని ఇరాన్ సడన్ గా ఎందుకు కొట్టింది? We have breaking news coming in from the West Asia conflict. Major setback to US in Gulf. US says Prince Sultan Air Base in Saudi has been hit. USA's Iran hit. ఇంత పెద్ద దెబ్బ ఎందుకు కొట్టిందంటే, మీరు మమ్మల్ని 10% కొడితే మిమ్మల్ని 20% కొడతాం, మీరు మమ్మల్ని 20 కొడితే మేము 40 కొడతాం, 40 కొడితే 80 కొడతాం. దిస్ ఈస్ ద కరెంట్ మైండ్ స్టేట్ ఆఫ్ ఇరాన్. దాని గురించి మనం మాట్లాడాలి స్వామి. అండ్ 48 గంటల క్రితం ఒక ఫోన్ కాల్ జరిగింది, ట్రంప్ గారు భారతదేశానికి కాల్ చేశారు. Important breaking news coming in, big one. President Donald Trump has spoken with Prime Minister Narendra Modi. They have discussed the ongoing situation in the Middle East, including the importance of keeping the Strait of Hormuz open. మోదీ గారితో మాట్లాడారు. ఇది అఫీషియల్ న్యూస్. ఇది కాకపోతే ఈ ఫోన్ కాల్లో 3వ వ్యక్తి ఉన్నాడు. ఆ 3వ వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి. ఆ ప్రైవేట్ వ్యక్తి పేరు ఇలాన్ మస్క్. ఆ వ్యక్తి కాల్లో ఎందుకు ఉన్నాడు అనే ఒక డిస్కషన్ అమెరికాలో మొదలైంది. అండ్ ఇట్స్ వెరీ సెన్సిటివ్ థింగ్. 2 దేశాలు యుద్ధాల గురించి మాట్లాడుకోవడానికి ఫోన్ మాట్లాడుతుంటే ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన వ్యక్తి అక్కడ ఎందుకు వస్తున్నాడు, ఆ వ్యక్తికి లోపల ఉండే ఇంటీరియర్ మోటివ్స్ ఏంటి అనే విషయం మీద కూడా డీప్ డిస్కషన్ నడుస్తుంది. 5 విషయాల గురించి వీడియో నేను రౌండ్ అప్ వేసేస్తాను. లాస్ట్ 36 hours లో జరిగిన విషయాలన్నిటి మీకు క్లియర్ కట్ గా మీ ముందు పెట్టేస్తాను. ఇలాంటి వీడియోస్ నా సైడ్ మీకు రోజు కూడా వస్తుంది. ఎలా మొదలు పెడతాం, ఏది ఎండ్ అవుతుంది, ఈ రోజు మొత్తంలో జరిగిన విషయాలు ఏంటి, సింప్లిఫైడ్ లాంగ్వేజ్ లో అందరికీ అర్థమయ్యే భాషలో ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు తెచ్చేస్తాను నేను. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అది మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. స్ట్రైట్ గా కాంటాక్ట్స్ లోకి దూకేద్దాం. నాకు తెలిసి మనందరికీ పాకిస్తాన్ ఏం వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్కి, అంత ఇదిగా అంత ఐఎమ్ ద ఫైర్ అన్నట్టు ఎందుకు మాట్లాడింది పాకిస్తాన్ అనే డౌట్ మీ అందరికీ ఉంటుంది. అక్కడి వరకు మనం వద్దాం. చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ వార్నింగ్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. బట్ దానికన్నా ముందు ఒకసారి ఇలాన్ మస్క్ గారు ఎందుకు ఉన్నారు ఈ ఫోన్ కాల్లో అండ్ అది ఎందుకు జరిగింది అంటే దానికి కొన్ని కారణాలు చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1, ఇలాన్ మస్క్ గారికి గల్ఫ్ స్టేట్స్లో చాలా వరకు ఒక లెవరేజ్ ఉంది. ఆయనకు కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అక్కడ. ఆయనకు చాలా ఫండింగ్ వస్తుంటుంది. ఆయన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, స్పేస్ ఎక్స్ అవనివ్వండి, స్టార్లింక్ అవనివ్వండి, లేదా టెస్లా అవనివ్వండి, వీటిలన్నిటికీ ఫండింగ్ వస్తుంటుంది అక్కడ నుంచి. అండ్ ఆయన ఇన్వెస్ట్మెంట్స్ చాలా గల్ఫ్ రీజన్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆయనకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అలా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరిని అలాంటి ఫోన్ కాల్లో, అది కూడా మోదీ గారు ట్రంప్ గారు ఉండే ఫోన్ కాల్ లాంటి వాటిలో రప్పిస్తారా? ఇది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో 2 వరల్డ్ లీడర్స్ మాట్లాడుతుంటే ఒక ప్రైవేట్ సంస్థ వ్యక్తి ఇలా వచ్చి యుద్ధానికి సంబంధించి మాట్లాడడం నేనైతే వినలేదు. మీకు తెలిస్తే కింద కామెంట్స్లో ఖచ్చితంగా మీరు రాయండి. అందుకని ఇక్కడ మేజర్ డిస్కషన్ అదే జరుగుతుంది. అండ్ ఆల్సో భారతదేశానికి సంబంధించి ఇలాన్ మస్క్ గారికి ఏంటి ఆ పర్సనల్
ఇంట్రెస్ట్ అంటే ఆయన స్టార్ లింక్ ని బ్రేక్ ఇన్ చేయడానికి భారతదేశం తెగ ప్రయత్నిస్తున్నారు. ఆయనకి అక్కడ హీ హ్యాస్ అ స్పెషల్ ఇంట్రెస్ట్ దేర్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది అండ్ యుక్రెయిన్ మొత్తం బ్లాక్అవుట్ అయిపోయింది అనుకోండి, ఆర్ ఇరాన్లో ఒక అబ్సర్జ్ ఒకటి నడుస్తుంది, ఒక ఇన్సర్జెన్సీ వస్తుంది, లోపల జనాలు అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, రెజిమ్ చేంజ్ కావాలని ఒక పుష్ బ్యాక్ లాంటిది వస్తుంది అనుకోండి, అండ్ సడన్ గా గవర్నమెంట్ డిసైడ్స్ టు కట్ ద కరెంట్, మొత్తం పవర్ గ్రిడ్ మొత్తాన్ని క్లోజ్ చేశారు, మొత్తం చీకటి ఉంది, ఇంటర్నెట్ లేదు. ఇలాంటి టైంలో కూడా స్టార్లింక్ దాని టెక్నాలజీని వాడి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంటర్నెట్ ని తీసుకురాగలుగుతారు ఇలాన్ మస్క్ అనే వ్యక్తి తలుచుకుంటే. సో ఆ ఇంట్రెస్ట్ ఆయనకు ఉంది. ఇదే భారతదేశాన్ని కూడా తీసుకొద్దాం అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. సో ఖచ్చితంగా ఆయనకు ఆ కాల్లో ఉండాలనే విషయం ఖచ్చితంగా దానికి ఒక మోటివ్ అయితే నాకు కనబడుతుంది. బట్ ఆయన ఎందుకు అలౌ చేశారనే పాయింట్ మీద గవర్నమెంట్స్ ఆన్సర్ చేయాలి, ఒకవేళ నిజంగా ఆయన కాల్లో ఉండుంటే. బట్ ఈ పాయింట్ మనం పక్కన పెడితే ఇప్పటి వరకు ఏవేం కంట్రీస్ మీడియేట్ చేయడానికి ట్రై చేసే, ఫస్ట్ గల్ఫ్ కంట్రీస్ అనుకున్నారు, ఖతార్, కువైత్ అనుకున్నారు, వాళ్ళ మీదే బాంబింగ్ జరుగుతుంది. సో వాళ్ళని పక్క పడేశారు. తర్వాత పాకిస్తాన్ లాంటి దేశం వచ్చింది, లేదు లేదు మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. నేను మొన్న కూడా మనం మాట్లాడాం, మనం యాక్సెస్ 1, CNN, టైమ్స్ నౌ, గార్డియన్ ఇలాంటి వరల్డ్ వైడ్ న్యూస్ పేపర్స్ అందరూ కూడా పాకిస్తాన్ కవర్ చేస్తున్నారు. ఇండియా సైడ్ లైన్ అయిపోయిందని చెప్పి రాస్తున్నారు. పాకిస్తాన్ నిజంగా మీడియేట్ చేస్తుందా అంటే నిజంగా చేయడానికి ప్రయత్నించింది. అమెరికా నుంచి ఒక పత్రం పట్టుకెళ్ళి అందులో 15 కండిషన్స్ ఉంటే అది తీసుకెళ్లి స్వామి ఇరాన్ చూపించింది. ఇరాన్ దాన్ని మడిచి మనసులో పెట్టుకోమంది, తిరిగి పాకిస్తాన్కి ఇచ్చేసింది. సో పాకిస్తాన్ వల్ల ఏమీ జరగలేదు. ఈ విషయం డీజేటీ గారికి కూడా తెలుసు. కాకపోతే ఆయన ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయన చేసి ఉంటారు ఆయన. ఇంకా నెక్స్ట్, ఇరాన్కి అతి దగ్గరలో, అతి చేరువలో ఇరాన్ నమ్మే దేశం ఏముందని మీరు అనుకుంటున్నారు? చైనానా? చైనా ఇస్ కంప్లీట్లీ ప్రో ఇరాన్, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జియోగ్రఫికల్ ప్రాక్సిమిటీ. చైనా కన్నా భారతదేశం ఇంకా దగ్గరగా వస్తుంది. అండ్ చైనాతో యూఎస్ఏ వాళ్ళు ఒక ఓపెన్ డైలాగ్, ఒక డిస్కషన్ పెట్టలేదు. ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్కి సంబంధించి ఖచ్చితంగా భారతదేశంతోనే మాట్లాడాలి, భారతదేశంతోనే మాట్లాడింది కూడా. సో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఐ థింక్ యూఎస్ విల్ థ్యాంక్ ఇండియా. ఇది కూడా నాకు స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉంది. ఖచ్చితంగా థ్యాంక్ యూ ఇండియా ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్పి ఒక ట్వీట్ అయినా వస్తుంది డీజేటీ గారి నుంచి. ఈ ఫోన్ కాల్ దానికి ఒక ఓపెనింగ్ లాంటిది. దీని తర్వాత భారతదేశం ఏం చేస్తుంది మనకి విల్ గెట్ టు నో లేటర్. బట్ ఖచ్చితంగా థ్యాంక్ యూ అనేది నాకు థ్యాంక్ యూ ఇన్ కార్డ్స్ అని చెప్పితే నాకు అనిపిస్తుంది. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా మీరు రాయండి. నెక్స్ట్ మనం కొంచెం పాకిస్తాన్ దగ్గర వద్దాం. ఇప్పుడు అందరికీ ఆ డౌట్ ఉంటుంది, పాకిస్తాన్ ఎందుకు వార్నింగ్ ఇచ్చింది అంటే, అది మీకు కరెక్ట్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఎంబసీ దగ్గర ఇరాన్లో ఒక మిజైల్ పడింది. పాకిస్తాన్ ఎంబసీ దగ్గర, ఏది ఇరాన్లో ఉండే పాకిస్తాన్ ఎంబసీ దగ్గర ఇజ్రాయెల్ వేసిన మిజైల్ ఒకటి పడింది. సో ఇది ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశం ఉంది, చాణక్యపురి అని ఉంటుంది, కౌటిల్యని ఆధారంగా చేసుకుని పెట్టిన పేరు అది. మన చాణక్యుడు ఉన్నాడు కదా, ఆయన ఎంతో స్టడీ చేశారు జియో పాలిటిక్స్ మీద, వెరీ వెరీ బ్రెయినీ ఇండివిజువల్. ఆ వ్యక్తిని ఆధారంగా చేసుకుని పెట్టిన పేరు. కాకపోతే అది వెరీ ప్రెస్టీజియస్ స్ట్రీట్ అది ఢిల్లీలో. అన్ని రకాల ఎంబసీస్ ఉంటాయి, అన్ని దేశాల ఎంబసీస్ ఉంటాయి, వాళ్ళ డిప్లొమాట్స్ లోపల ఉంటారు. సో ఏదైనా యుద్ధం జరిగినప్పుడు అన్ని దేశాల మధ్యలో ఉండే ఒక అన్స్పోకెన్ రూల్ అనుకోండి, అదేంటంటే ఇలాంటి ఏరియాస్ మనం కొట్టకూడదు, మిజైల్స్ వేయకూడదు అని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయా దేశాల్లో ఉండే డిప్లొమాట్స్ ప్రాణాలకు భంగం కలిగితే ఆ దేశాన్ని పరుగు పోయినట్టే కదా, అండ్ ఆల్సో ఆ దేశానికి నష్టం వచ్చినట్టే కదా. సో ఆ ఏరియాస్ని టచ్ చేయవు. సో ఇలాంటి చాణక్యపురి ఒకటి ఇరాన్లో ఉంటే, ఆ ఏరియాలో అన్ని రకాల ఎంబసీస్ ఉంటే, భారతదేశం ఉంది, పాకిస్తాన్ ఉంది, వేరు దేశాలు ఉన్నాయి. ఇలాంటి ఏరియాలో మిజైల్ పడింది, ఇజ్రాయెల్ మిజైల్ పడింది అని పట్టమే కాదు, ఈ పట్టణం పక్కనే పాకిస్తాన్ ఎంబసీ పక్కన పడింది. ఇక్కడ పాకిస్తాన్ ఇగో బాగా హర్ట్ అయిపోయింది. వాళ్ళు అందుకే బయటకు వచ్చి క్రిస్టల్ క్లియర్ గా, మీరు చాలా తప్పు చేస్తున్నారు ఇజ్రాయెల్, మీరు కానీ మా మీద కానీ బాంబింగ్ చేస్తే మేము ఖతార్ లాంటి దేశం కాదు అంటే, ఖతార్ని ఇజ్రాయెల్ వెళ్ళి కొట్టింది లాస్ట్ ఇయర్, దోహాకి వెళ్ళి బాంబింగ్ జరిగింది. సో మేము అలా కాదు, మేము అలా చూస్తూ ఊరుకోం, మేము మా ఎంబసీ ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడ మీరు కొడితే వీ విల్ బీట్ ద హెల్ అవుట్ ఆఫ్ యూ అని పాకిస్తాన్ ఒక వార్నింగ్ ఇచ్చింది. దీని మీద ఇంకా ఇజ్రాయెల్ రియాక్ట్ అవ్వలేదు. అంటే వీఆర్ వార్నింగ్ యూ అంటే హూ ఆర్ యూ అనే పరిస్థితి ఉంటుంది ఇజ్రాయెల్కి. అది దాన్ని కూడా పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ హిట్ లిస్ట్లో పాకిస్తాన్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం నేను చెప్పనట్లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి హెల్ప్ ఇప్పటి వరకు తీసుకుంటుంది. దట్స్ ఓకే, దట్స్ జియో పాలిటిక్స్. బట్ మీరు జనరల్ ఓవరాల్ జియో పాలిటిక్స్, లాంగ్ టర్మ్ జియో పాలిటిక్స్ మీరు చూస్తే, ఇరాన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ పాకిస్తాన్ మీద ఉంటుంది. అది అమెరికాకైనా ఇజ్రాయెల్కైనా. ఇజ్రాయెల్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పాకిస్తాన్లో దేర్ ఇస్ దిస్ వెరీ హ్యూజ్ సెంటిమెంట్, పాకిస్తాన్ ఫెలస్టీన్ భాయ్ అని అంటుంటారు వాళ్ళు. సో అది వాళ్ళ మైండ్లో పెట్టుకోవచ్చు. అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఫ్యాక్టర్స్. అది బెంజమిన్ నేతన్యాహు గారు ఉండే టైంలో అవుతుందా, నఫ్తాలీ బెనెట్ వచ్చే టైంలో అవుతుందా, ఎప్పుడవుతుందో తెలియదు. బట్ ఖచ్చితంగా ఏదో ఒక సంవత్సరంలో ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి యుద్ధం అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాని మీద ఖచ్చితంగా వీడియోలు పడతాయి. అది ఎప్పుడు ఎలా మనం చూస్తారు. ప్రస్తుతానికి ఎందుకు పాకిస్తాన్ ఓన్లీ వార్నింగ్ ఇచ్చి చూరుకుంటుంది, మిజైల్స్ ఎందుకు పంపించట్లేదు అంటే, పాకిస్తాన్కి ఇప్పుడు ఉండే మిజైల్స్ అక్కడ వరకు వెళ్ళవు, పక్కనే లేదు కదా ఇజ్రాయెల్. అండ్ ఆల్సో పాకిస్తాన్ ఇస్ న్యూక్లియర్ ఎక్విప్డ్. ఈ సెల్ఫ్ గోల్ క్వాజా ఉన్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు అనుకుంటున్నారు మీరు? ఆయన బయటికి బహిరంగంగా వచ్చి, లేదు ఇజ్రాయెల్ చాలా పెద్ద ప్లాన్ వేస్తుంది, పాకిస్తాన్ ఒక వెసల్ స్టేట్ కింద మారుద్దాం అనుకుంటుంది, అందులో భారతదేశం కూడా భాగస్వామ్యం పంచుకుంటుందని చెప్పి ఆయన అంటున్నాడు. దీనికి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. బట్ ఆయన చెప్తున్న సూచనల ప్రకారం ఆయన మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకొని పాకిస్తాన్ భారతదేశంలో కలిసిపోతుంది, దీనికి షడ్యంత్రం ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ రాస్తుంది అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడాడు. సో అది నిజంగా ఇజ్రాయెల్ ప్లాన్లో ఉంది అనేది ఖచ్చితంగా అది వాస్తవం. అది అంటే పాకిస్తాన్ కొడదామని చెప్పి, అది ఎలా కొడతారు అనేది మనకి టైం విల్ టెల్. నెక్స్ట్ ఇరాన్ ఒక మిజైల్ పంపించి 83rd వేవ్ అని చెప్పి, వేవ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క వేవ్లో బంచ్ ఆఫ్ మిజైల్స్ వెళ్తుంటాయి.
అది ఇజ్రాయెల్కైనా లేదా చుట్టూ ఉండే గల్ఫ్ రీజియన్స్కైనా లేదా సౌదీకైనా లేదా వేరే దేశానికి, ఏ దేశానికైనా ఆ బల్క్ ఒక బ్యాచ్ వెళ్తుంది కదా, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వేవ్ అంటారు. అలా 83వ వేవ్లో ఆ వెళ్తున్న మిజైల్స్లో థ్యాంక్ యూ ద పీపుల్ ఆఫ్ ఇండియా, థ్యాంక్ యూ ద పీపుల్ ఆఫ్ స్పెయిన్, థ్యాంక్ యూ ద పీపుల్ ఆఫ్ జర్మనీ అని ఒక మిజైల్ మీద, ఇంకొక మిజైల్లో థ్యాంక్ యూ ద పీపుల్ ఆఫ్ పాకిస్తాన్, థ్యాంక్ యూ ద పీపుల్ ఆఫ్ అదర్ కంట్రీస్, ఇలా మల్టిపుల్ కంట్రీస్ పేర్లు రాసి ఎగరేసింది అది. ఇది ఏంటి అంటే కంగారు పడకండి, మనం ఏది వార్లో ఎటువంటి సైడ్ మనం తీసుకోలేదు, కానీ ఇట్స్ అ టాక్టికల్ ఫార్మ్ ఆఫ్ నెరేటివ్ వార్ఫేర్. ఇది నేను ప్రతిసారి చెప్తుంటా, యుద్ధంలో మిజైల్స్ మనం ఎంత ఇదిగా ఎగరేస్తామో, దాన్ని మనం ఎంత టార్గెట్స్ మనం ఎంత ఇదిగా కొడతామో, అవతల దేశాన్ని ఎంత ఇదిగా మనం టాక్టికల్గా మనం కొడతాం, దానికన్నా ఇంపార్టెంట్గా మనం ఏం చెప్తున్నాం ప్రపంచానికి యుద్ధం ద్వారా, మన సైడ్ ఎంతవరకు గెలిచింది. ఎందుకంటే ఎక్కడ ఏ నిజం అల్టిమేట్ ట్రూత్, ఆబ్జెక్టివ్ ట్రూత్ బయటికి రాదు. ఏ దేశం ఏం చెప్తుంది, ఎవరు ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి ఒక చూచాయిగా ఒక అంచనా వస్తుంది. అలాంటి అంచనా ఒక దేశం ఎంత సాలిడ్గా క్రియేట్ చేయగలుగుతుంది అనేది నెరేటివ్ వార్ఫేర్. అలాంటి నెరేటివ్ వార్ఫేర్ ఇవాళ ఇరాన్ చేస్తుంది. అండ్ చేయడం మాత్రమే కాదు, పేర్లు బయటికి రాసి పంపిస్తుంది. సరే, వేరే దేశాల గురించి మనం మాట్లాడదాం ఒకసారి. ఫస్ట్ స్పెయిన్ పేరు ఎందుకు రాసింది అంటే, ఇరాన్లో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో, స్కూల్స్, హాస్పిటల్స్ ఏవైతే జరిగాయో దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వీఆర్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి స్పెయిన్ బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడింది. జర్మనీ పేరు ఎందుకు ఉంది? జర్మనీ టోల్డ్ ద వార్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఈజ్ నాట్ ద వార్ ఆఫ్ జర్మనీ. మీరు ఈ యుద్ధం ఏదైతే చేస్తారో దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి జర్మనీ అంది. దీనికి ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ గారు కూడా రెస్పాండ్ అవుతూ, మరి అలా అయితే రష్యాకి యుక్రెయిన్కి జరుగుతున్న యుద్ధానికి కూడా ఇట్స్ నాట్ ద వార్ ఆఫ్ అమెరికానో అనేది ఆయన పాయింట్. దీని అంతా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నేటో ఏ పరిస్థితిలో ఉంటుందో చూడాలని చెప్పి నాకు ఖచ్చితంగా ఉంది. ఎనీవే స్వామి, పాకిస్తాన్ పేరు ఎందుకు ఉంది అంటే, పాకిస్తాన్ని కొంచెం ఐస్ చేసుకోవాలని చూస్తుంది ఇరాన్ ప్రస్తుతానికి. దానికి రీజన్ ఏంటంటే, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ సౌదీని కొట్టింది ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో. ఒక 10 మంది సోల్జర్స్ వస్తే అక్కడ కూడా ఒక 10 మంది సోల్జర్స్ గాయపడ్డారు, 2 సోల్జర్స్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పి మనకు మాట్లాడుతున్నారు. ఆయిల్ ట్యాంకర్ని కూడా కొట్టాం, ఫ్యూయల్ రీఫ్యూలింగ్ ట్యాంకర్ని కూడా మేము కొట్టామని చెప్పి అవన్నీ చెప్తాను నేను. బట్ ఆ దాడి జరిగింది కదా, ఇప్పుడు సౌదీకి పాకిస్తాన్కి మధ్యలో ఒక డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది. ఆ ప్యాక్ట్ని ఆధారంగా తెచ్చుకొని ఒక న్యూక్లియర్ వార్ హెడ్ ఏమైనా తెచ్చి, న్యూక్లియర్ వార్ హెడ్ ఇస్ టూ ఫార్ స్ట్రెచ్. అది పాకిస్తాన్లో ఉండే F-16 కానీ అమెరికా ఏవైతే ఇచ్చిందో అవి వేసుకొని వచ్చి ఒకవేళ ఇరాన్లో దాడి చేస్తే అనవసరమైన యుద్ధం కదా మనకి ఇది. ఎందుకైనా మంచి పేరు రాసేద్దాం అని చెప్పి పాకిస్తాన్ పేరు రాసి ఉండొచ్చు. కానీ భారతదేశం పేరు ఎందుకు రాసిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీఆర్ వెరీ న్యూట్రల్ త్రూ అవుట్ ద వార్. మనం పీస్ కోరుకుంటున్నాం. మనం అలీ ఖామేనీ అనే వ్యక్తిని చంపినప్పుడు మన సంతాపం తెలియజేస్తాం, కరెక్ట్. వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఉన్నప్పుడు మనం పంపించాం, పేటెంటెడ్ ఎయిడ్ మనం పంపించాం, కరెక్ట్. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడ వీఆర్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి మనం అనలేదు, బహిరంగంగా మాట్లాడలేదు మనం. సో అలాంటి దగ్గర ఇలా చేయడం మనల్ని కార్నర్ చేయడం అనిపిస్తుంది నాకు. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ రాయండి. బట్ మిజైల్స్లో పేర్లు అయితే ఉన్నాయి, నెరేటివ్ వార్ఫేర్ అయితే ఇరాన్ చేసింది. ఇకపోతే 4వది, ఇరాన్ ఇచ్చిన వార్నింగ్. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ని కొట్టింది, ఇప్పటివరకు టచ్ అయిన ఎయిర్ బేస్ అది. అండ్ అక్కడ చాలా మంది సోల్జర్స్ గాయపడి ఉన్నారు, అమెరికన్ సోల్జర్స్. ఖచ్చితంగా డీజేటీ గారికి హర్ట్ అయి ఉంటుంది. రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా కొట్టింది. జెట్స్ వెళ్తుంటాయి గాల్లో రీఫ్యూల్ చేయడానికి ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది, మదర్ ఎయిర్ క్రాఫ్ట్ లాంటివి అంటారు. ఎందుకంటే దీంట్లో ఎంత ఫ్యూయల్ నింపితే దీని స్టెల్త్ మోడ్ అంత తగ్గుతుంది. ఇట్ హ్యాస్ టు గో ఫాస్ట్ నో. సో ఫ్యూయల్ కేపబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ జెట్స్కి ఫ్యూయల్ నింపే రీఫ్యూలింగ్ జెట్స్ ఉంటాయి కదా, దీన్ని కొడితే మళ్ళీ ఇలాంటిది ఇంకోటి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. సో పెద్ద పావునే చూసి కొట్టింది ఇరాన్ ఇవాళ. అండ్ ఏదైతే చెప్పిందో, మీరు 10 ఇస్తే మేము 20 ఇస్తాం, మేము ఇవ్వడానికి రెడీ ఉన్నా. ఇన్ఫాక్ట్ ఐ డోంట్ నో అది ఎంతవరకు కరెక్టో, లాస్ట్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్లో ఉన్నట్టు అంటున్నారు ఇరాన్. బట్ ఇరాన్ ఇస్ టెల్లింగ్ మాకు లేదు, 10 సంవత్సరాలు మిజైల్స్ మేము కొడుతున్నాం, ఇంకా కరెంట్ లేటెస్ట్ మిజైల్స్ ఇంకా అలాగే ఉన్నాయి, అది ఇంకా మేము స్టార్ట్ చేయలేదు అని చెప్పి ఇరాన్ అంటుంది. విల్ హ్యావ్ టు సీ, వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఫైనల్గా మన ఫుడ్ దాకా ఎందుకు వచ్చింది, 5వ పాయింట్ ఏదైతే మనం అనుకున్నామో, మన ఫుడ్ దాకా ఎందుకు వచ్చింది, మన ఫుడ్ ధరలు ఎందుకు పెరగబోతున్నాయి అంటే, ఫర్టిలైజర్స్. ఓన్లీ క్రూడ్ ఆయిల్ ఒకటే కాదు అటు ఇటు రాకపోకలు ఆగుతున్నవి, ఫర్టిలైజర్స్ కూడా ఆగుతున్నాయి. మనకి అగ్రికల్చర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫర్టిలైజర్స్. సో ఫర్టిలైజర్స్ ఆగుతున్నప్పుడు మనం ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దాని సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఆల్సో మనం బయట నుంచి దాటుతున్నప్పుడు మనం ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ ధర యుద్ధం వల్ల ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ అడుగుతుంది మనం కట్టండి, డబుల్ $2 మిలియన్ అంటది ఒక్కొక్క షిప్కి, మనం కడతాం. ఆ ధర అంతా ఎక్కడికి వస్తుంది, ఒక సగటు భారతీయ నెత్తి మీదకి వస్తుంది. భారతదేశం కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫర్టిలైజర్ ధరలు పెరిగితే అగ్రికల్చర్ విల్ బికమ్ కాస్ట్లీ. అగ్రికల్చర్ కాస్ట్లీ అయితే ఫుడ్ ధర పెరుగుతుంది. అది మనందరి దగ్గరికి వస్తుంది, అది జరగబోతుంది. అండ్ ఆల్సో యుద్ధం ఇవాళ ఆగిపోతే సడన్గా రేపు ధరలు మళ్ళీ తగ్గిపోవు. అది పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, ఏది ఎల్పీజీ, ఎల్ఎన్జీ, సిఎన్జీ ఏదైనా అవనివ్వండి, ఇట్స్ గోన్ టేక్ మంత్స్. అందుకే యుద్ధం అనేది అంత కాస్ట్లీ అంటారు ఎప్పుడైనా. అండ్ యుద్ధం అంటే అక్కడ జస్ట్ బార్డర్ దగ్గర జరిగేది మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం అంతా ఎఫెక్ట్ అవుతుంది ఇలాంటి యుద్ధం జరుగుతున్నప్పుడు అంటారు. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, నతాన్స్ అని చెప్పి ఉంటుంది న్యూక్లియర్ ఫెసిలిటీ ఇరాన్లో. అది పబ్లిక్గా ప్రపంచానికి తెలిసిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 2002, ఆప్షన్ సి 2005, ఆప్షన్ డి 2007. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా, ఎందుకంటే మీరు ఇస్తున్న ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అది నేను వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను నేను. లెట్ us all be a part of this tight knit community.
ఏజుడ్ అంటే నేను ఒక్కడనే కదా మన అందరం కలిస్తేనే. సో ఫాలో అయి పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు దాట్. అండ్ మీరు ఇక్కడ దాకా వీడియోలో వచ్చారు. అఫ్ కోర్స్ నేను మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటున్నాను. న్యూస్ ఎంత లేటెస్ట్ వీలైతే అంత లేటెస్ట్గా పెడదామని చూస్తున్నాను. లాస్ట్ 24 hours టైట్గా ప్యాక్ చేసి కొన్ని గంటల వ్యవధిలో వీడియోస్ని మీ ముందుకు తెస్తాను నేను, ఒక నాలెడ్జ్ పిల్ రూపంలో, సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడి. కొత్త వాళ్ళు ఎవరున్నా ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటి, వీడియోస్ మీ దాకా నేను పెట్టగానే మీ మొబైల్స్లోకి వచ్చేయాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో బూట్స్ ఆన్ గ్రౌండ్, అమెరికన్ సోల్జర్స్ నిజంగా ఇరాన్లోకి వస్తారా రాదా అనే డౌట్ అందరికీ ఉంది. దాని గురించి ఒక క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు యుద్ధం ఎలా మొదలైంది నేను చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి స్వామి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, స్వామియే శరణమయ్య.